మీరు బాబా లేకపోతే పాప పుట్టింది మీరు చెప్తారు మళ్ళీ చెప్పలేదని మీరు చాలా మంది అనుకుంటారు. మీరు మేలునే కోరుకున్నారు కాబట్టి నాకు మేలే జరిగింది. మేమైతే ఎవరి విషయంలో అయితే బాధపడ్డామో, ఎవరి విషయంలో చింతపడ్డామో, ఏ ఆశలు మా దగ్గరకు వచ్చి దూరం అయిపోయాయని మేము అనుకున్నాము, ఏ ఆనందం మా దగ్గరకు వచ్చి దూరం అయిపోయింది అనుకున్నాము. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. సో ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ టుడే. ఈరోజైతే ఎంతో ఇంట్రెస్టింగ్ వీడియో అయితే మీ ముందుకైతే వచ్చేస్తాం అనమాట. అంటే చాలామందికి ఒక సస్పెన్స్ అయితే మేము పెట్టేసాము, బాబా లేదా పాప అనేసి. ఆ మ్యాటర్ మాట్లాడడానికి అయితే ముందుకైతే వచ్చేసాం అనమాట. కానీ ఎన్నో రోజుల నుంచి అయితే వీడియో చేయాలనుకున్నాం, కానీ నా షార్ట్ వీడియోలు మీరు చూసినట్లయితే నేను ఎంత బిజీ షెడ్యూల్ అయిపోయినానో మీకు అర్థమవుతుంది. ఎందుకంటే ఇంకా పుట్టిన ఆ బేబీకి కొన్ని చేయాలి పనులు, కాబట్టి ఆ పనుల విషయంలో మా అత్త మామ కొంచెం దూరంగా ఉన్నారు. అందువలన గాయత్రికి ఎవరు సపోర్ట్ చేయలేకపోతున్నారు అనమాట. అందుకని దాన్ని బట్టి నాకైతే లేట్ అవ్వడం అయింది ఈ వీడియో అయితే. అయినప్పుడు కూడా ఇప్పుడు కూడా నేను పెట్టిన రీసెంట్ వీడియోకి అయితే కామెంట్ చేస్తారండి, ఇంతకీ మీరు బాబా లేకపోతే పాప పుట్టింది మీరు చెప్తారు మళ్ళీ చెప్పలేదని మీరు చాలా మంది అనుకుంటారు అనమాట. అందుకని దాని ఆ విషయానికైతే ముందుకైతే వచ్చేసాము. ముందుగా అయితే మీ అందరికీ మా ధన్యవాదాలండి. ఎందుకంటే మీరు ఎంతమంది ఎంతమంది మనస్ఫూర్తిగా కోరుకున్నారో మీరు కోరుకున్నట్టే అయ్యిందనమాట మా జీవితంలో కూడా. అదేవిధంగా చాలామందికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎందుకంటే మీరు మేలునే కోరుకున్నారు కాబట్టి నాకు మేలే జరిగిందనమాట. అలాగే ఇప్పటికీ మీకు మ్యాటర్ సగం అర్థమైపోతుంది. నేనైతే ఎంతైతే నా ఫస్ట్ కుమారుడు విషయంలో బాధపడ్డానో, దేవుడు అది చూసి అందులో ఆ వీడియో మీకు పోస్ట్ చేశాం కదా, ఆ పోస్ట్ చేసిన విధానంగా అందరూ చాలామంది దాని విషయంలో చాలామంది ప్రేయర్ చేశారు మా కోసం. అది కూడా మా మీద పనిచేసింది. మీ ఆశీర్వాదాలు మాతో కూడా ఉన్నాయి. ఇప్పుడు కూడా మీరు చేసే సపోర్ట్ ఇంకా మా ముందు నడిపించాలండి. అదేవిధంగా ఇంకా హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఏ ఇబ్బందులు పడినా మొత్తం అయితే ఇంతకుముందు వీడియోలు పెట్టాం కాబట్టి అందరూ చూసి ప్రతి ఒక్కరు మాకు సపోర్ట్ చేశారండి. చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. అదేవిధంగా మమ్మల్ని చూడడానికి కొంతమంది సబ్స్క్రైబర్లు కూడా వచ్చి మాకు అంటే వాళ్ళు మాకు సహాయం చేశారు, మమ్మల్ని చూడడానికి కూడా వచ్చారు. అందుకు కూడా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా అదేవిధంగా మమ్మల్ని ఇంకా ముందు నడిపించండి. అదేవిధంగా ప్రతి అప్డేట్ మీ ముందుకైతే తీసుకొస్తాను. కొంచెం లేట్ అవుతుంది అంతే, కానీ ఇంత దూరం ఇన్ని రోజులు లేట్ అయిన కారణం మీకు చెప్పాను కదా. అదేవిధంగా వచ్చి ఈరోజు కూడా మళ్ళీ ఎండ బయట మాటకు దుమ్ము కాస్తుంది. ఇంకా బేబీని అయితే లోపలికి తీసుకెళ్ళిపోయాను అనమాట. వెనకాల మీకు కనిపించవచ్చు, ఇదంతా అంటే తడికలు కట్టలేక అంటే వెనకాల ఉండే చీరలు కట్టేసాం. ఇదండి ఈ చీర ఇది ఒకటే కట్టాను అనమాట. వెనకాల ఉండే తడికి కట్టలేకపోయినాం, ఎందుకంటే అప్పటికి టైం కుదరట్లేదు. నాకైతే కనీసం పనికి వెళ్ళాలన్నా కూడా కుదరట్లేదు. నా డేటు టైం ఎలా ఉందంటే మీకు ఫుల్ వీడియో వ్లాగ్ కూడా చేస్తాను ఖచ్చితంగా. ఇప్పుడైతే మాటల్లో సింపుల్గా చెప్పేస్తాను ముందుగా. ఎందుకంటే ఉదయాన్నే ఒక 3 గంటలకు కానీ ఒక 5 గంటలకు లేచి ఇంకా అప్పటి నుంచి అన్నం కూర చేసి పెట్టేస్తే ఇంకా మళ్ళీ 9 గంటలకు పాలు ఇక్కడ పక్కన అనమాట పాలు ఇచ్చేది. ఆ పాలు పోయి తీసుకొచ్చి గాయత్రికి ఇవ్వాల్సి వస్తుంది. ఇంకా గాయత్రి నిద్రలేసి అంటే నైట్ మామూలుగా అయితే గాయత్రి 9-10 గంటల దాకా మేలుకుంటుంది కాబట్టి అందువలన కొంచెం మేలుకుంటుంది. ఎందుకంటే గర్భవతులు అంతసేపు మేలుకోండాలి చెప్పారనమాట మా పెద్దవాళ్ళు. అందువల్ల మేమైతే దాన్ని పాటిస్తున్నాము. అట్లాగా నిద్రపోతే ఇబ్బంది అయిపోద్ది, అందువలన అయితే మేమైతే కొంచెం జాగ్రత్త పడుతున్నాం. ఇంకా అదేవిధంగా వచ్చి గాయత్రి అయితే ఎప్పటి నుంచి చెప్దాం అనేసి ఆలోచన చేస్తూ ఉంది, కానీ నేను ఏదో ఒకటి మాట్లాడేస్తున్నాను. ఎందుకంటే మనకైతే దేవుడి కృపను బట్టి మీరు దేవుని దయని బట్టి మనకైతే దేవుడు సంతోషమైన వార్త మనకి ఇచ్చాడండి. ఎందుకంటే మేమైతే ఎవరి విషయంలో అయితే బాధపడ్డామో, ఎవరి విషయంలో చింతపడ్డామో, ఏ ఆశలు మా దగ్గరకు వచ్చి దూరం అయిపోయాయని మేము అనుకున్నాము, ఏ ఆనందం మా దగ్గరకు వచ్చి దూరం అయిపోయింది అనుకున్నాము, మేము బాధపడ్డామో మళ్ళీ దేవుడు మా విషయంలో మళ్ళీ ఆ గొప్ప కార్యం చేయడానికి అయితే మరలా తిరిగి ఆ కుమారుని మళ్ళీ మాకు ఇచ్చాడనమాట. అందువలన మేమైతే సంతోషంగా ఉన్నాము. కానీ నేను వీడియోలో మీకు కనిపించవచ్చు, కానీ నేనైతే దేవుడిని అయితే ఎప్పుడు నా కుమారుడు చనిపోయినప్పుడు నేను అంతగా దాని గురించి ప్రత్యేకంగా ఆలోచన చేయలేదు. కానీ దేవుడే ఇచ్చును, దేవుడే తీసుకుని అన్నట్టుగా విన్నాం. కానీ ఇప్పుడైతే మళ్ళీ ఆ కుమారుడు ఇచ్చాడనమాట. ఇంకా గాయత్రి కూడా నువ్వు చెప్పు గాయత్రి, నీకు ఎలా అనిపిస్తుంది? ఫస్ట్ నాకైతే చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే వాడు తేగలేకపోతుంది, ఇప్పుడే స్టార్ట్ అయింది. ఎందుకంటే వాడు లేచినాడంటే కోపం వస్తుంది, వాడికి మామూలు రావట్లేదండి.
అంటే ఫస్ట్ రోజే గాయత్రి ప్రెగ్నెంట్ డెలివరీ అయిపోయిన వెంటనే నేను అక్కడికి వెళ్ళిన తర్వాత గాయత్రిని చూసాను. ఫస్ట్ చూసిన తర్వాత గాయత్రి అంటే ఆడపోయి మీ కొడుకుని చూసుకోబోండి నన్ను. ఏంద్ర ఇప్పుడు అంటుంది, అసలు ఏం జరిగింది ఏందని పోయి చూస్తే వాడేం బాగా ఆడుకుంటా ఉన్నాడు, దాని కింద లైట్ కింద మనుకొని ఆడుకుంటా ఉన్నాడు. ఇంకా నాకైతే అనిపించింది ఏంద్ర ఆయన మళ్ళీ వచ్చాడు అనుకున్నా. అప్పటికి చాలామంది అనుకుంటున్నారు బయట ఉండే వాళ్ళు ఆడబిడ్డ మగబిడ్డ అనుకుంటున్నారు. నేనైతే అనుకున్నాను ఈ అమ్మాయి బయటపడితే చాలా రాబా ప్రెగ్నెంట్ విషయంలో ఏ ఇబ్బంది లేకుండా అనుకున్నాను. కానీ దేవుడి దయ వల్ల మీ ఆశీస్సుల వల్ల అయితే ఇద్దరికి తల్లి బిడ్డకి క్షేమంగా బయట వచ్చారు. అదేవిధంగా పుట్టిన ఆ కుమారుడికి చేయలేక సేవలు ఇబ్బంది పడిపోతున్నాం మేమైతే. అప్పుడైతే మా అవ్వనింది కాబట్టి ఫస్ట్ వాడికి అయితే ఇబ్బంది లేకుండా అయిపోయింది. మా అవ్వ ఏం తెలియదు నీకు, అప్పుడు మా అవ్వనింది కాబట్టి ఏం తెలియలే. అంటే మా అవ్వ వాడికి పత్యాలు కానీ అంటే ఈ టైంలో ఎండాకాలంలో అప్పుడు కడింది కాబట్టి అప్పుడు ఎండాకాలంలో ఏది చేయాలి ఆ బిడ్డకి అని తెలుసు అనమాట మా అవ్వకి. అదేవిధంగా తానికలు కూడా తెచ్చేది మేము హాస్పిటల్కి వెళ్ళినప్పుడు, అవన్నీ చేసేది. కానీ ఈడికి మా అవ్వ ఈడొచ్చే లోపల మా అవ్వ చనిపోయింది. మా అవ్వకి అయితే ఒక మాట చెప్పాను నేను, ఖచ్చితంగా ఓడే మనకు పడతాడవా కొద్ది రోజులు ఓపిపోతావా అంటే ఈ మధ్యలో నేను త్వరగా టికెట్ తీసుకొని అయితే దేవుడి కాడికి వెళ్ళిపోయింది. ఇంకా అదేని మనం చెప్పలేం, ఏ మనిషి ఎలాగా ఎప్పుడు టైం ఎలా ఉంటుందో తెలియదు. కాబట్టి అయినప్పటికీ ఇప్పుడున్న వాడైతే చిన్న అల్లరి కాదు, ఇంకా స్నానం చేపించేటప్పుడు పడతాడు బావుడు, చిన్నగా కాదు, చిన్న వెరైటీ కాదు. అందరు శుభ్రతతో ఏడుస్తారు, ఈడు మాత్రం శుభ్రతతో మాత్రం ఏడాడు, నీరు పోసి ఏడుస్తున్నాడు. అంత వెరైటీగా ఉన్నది. మళ్ళీ వచ్చి పుట్టినప్పుడు అయితే ఎక్కువ ఏడ్చాడు. అది కూడా చెప్పడం మర్చిపోయి మీకైతే, వాడికి పుట్టిన వెంటనే మేము ఎంత సంతోషపడ్డామో ఆ క్షణం 2 నిమిషాల్లో మళ్ళీ సీరియస్ అయిపోయింది. అడిగి సీరియస్ అయిపోయి అంటే పాస్ పోయి కొండపోవడం అట్లాగా అయిపోయింది. మళ్ళీ ఎత్తుకొని హాస్పిటల్కి వెళ్ళినాము. ఎత్తుకెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ దేవుడి కృపను బట్టి ఏం కాల ఇప్పటికైతే బాగున్నాము. తల్లి బిడ్డ నేను అందరూ శాశ్వతంగా బాగున్నాం. ఇంకా మీరందరూ మా కోసం ప్రేయర్ చేయండి, మీ ఆశీస్సులు మాకు ఇంకా ఉండాలి. ఇంకోటి చేసి అల్లరి పనులు ఎలా ఉన్నాయంటే పొడుకోబెట్టాను అనుకో ఆడుకుంటా ఉంటాడు. ఇంకేదన్నా ఎడన్నా పక్కన సౌండ్ వచ్చిందంటే అప్పుడే వాళ్ళు అమరేస్తున్నారు పాల కోసం. అబ్బా చిన్న అల్లరి పనులుగా చేస్తుంది మా సుజిన, వాడితో అయితే యాగలాగా వాడుతుంది ఏదైనా నాయనే ఈడు అనేసి. సుజిన అలసిపోతుంది పొద్దున్న సాయంత్రం ఇంకా నా పరిస్థితి ఎలా ఉంటుందంటే ఈ అమ్మాయికి వంట వండడం అది ఎట్లా మేలు. ఈ టైంలో మన కట్టెలు పోయి కూడా లేకుండా అయిపోయింది, గ్యాస్ వచ్చేసింది అనమాట. కానీ కొన్ని కష్టాల్లో ఉన్నాము. ఇంకా మా కొరకు ప్రార్థన చేయండి. అదేవిధంగా మా కోసం ఇంకా ముందుకు పోవాలని మాకు సపోర్ట్ చేయండి. ఇప్పుడైతే ఇంకా యూట్యూబ్లో అయితే చాలామంది అనుకుంటారు లాంగ్ వీడియోలు పెట్టట్లేదు ఏంది రమ్మనేసి, పెడతాం ఖచ్చితంగా. ఇంక నుంచి ఇంక చెప్పేసాం కాబట్టి కొడుకు పుట్టాడు అనేసి, అదే కుమారుడు మళ్ళీ మాకు దేవుడిచ్చాడు. ఇంకా ఏమన్నా డౌట్లు అంటే ఒకసారి కామెంట్ చేయండి. అదేవిధంగా వాడిని ఎప్పుడు రివీల్ చేస్తారు, వాడిని అసలు ఎప్పుడు చూపిస్తారు మీరు అనుకోవచ్చు. ఇంకా త్వరలో చూపించడానికి ప్రయత్నం చేస్తాం. ఇప్పుడైతే ఎవరు పుట్టారని దాని గురించి చెప్తాను అనమాట. బేబీ పుట్టిందా కొడుకు పుట్టిన దానికి మా కొడుకే పుట్టాడనమాట. మళ్ళీ ఆ దేవుడే మళ్ళీ ఆ కుమారుని ఇచ్చాడు. ఇంకా ఒకటి సస్పెన్స్ ఏంటంటే ఇంతవరకు వీళ్ళ నాన్న చొల్ల, అదే ఇప్పుడు మెయిన్ విషయం. అంటే పుట్టాడని ఆనందపడతాడు కానీ అంటే ఎంతమంది అంటే ఫస్ట్ ఓడి మిస్ అయ్యారో మళ్ళీ దేవుడు ఓడిచ్చిన దాకి మా నాన్న అయితే అసలు ఫోన్లో ఎడిచేశాడు. ఈ విధంగా నాన్న మళ్ళీ అభిషేక్ పుట్టాడు అనేసరికి మా నాన్న కళ్ళ నుంచి నీరు ఊరిపోయినాడా ఏడ్చేశాడు. మా నాన్న అయితే ఏడ్చేశాడు కానీ హాస్పిటల్ దగ్గర రాలేకపోయాడు. ఇంక వీళ్ళ నాన్న అయితే అప్పటికప్పటికి టెన్షన్ పడిపోయాడు. అందుకే రా మీ పిల్లకాయలు వద్దని చేసి మా నాన్న కదా వీళ్ళ నాన్న ఏడుస్తున్నాడు. అప్పటికి దేవుడు అనేసాడు. నేనైతే అనుకుంటున్నా అట్లా కాదు కానీ మళ్ళీ ఈసారి ఇంకో పాప తీసుకొని ఇద్దరికి ఒకరికొకరు తోడు ఉండాలి కదా, అందుకనేసి కొంచెం దగ్గర పెట్టుకో మైకు. ఇద్దరికి ఒకరికొకరు తోడు ఉండాలి కాబట్టి ఇబ్బంది లేకుండా ఉంటుంది. అందువలన అయితే నేనైతే అనుకుంటున్నాను ఈసారి పాప పుట్టితే మేము అనుకుంటున్నా. ఇంకా దేవుడి చిత్తం ఎలా ఉంది ఏమో. కానీ సెకండ్ ప్రెగ్నెన్సీ ఇప్పటికైతే అనుకోం కానీ వీడిని చూసేదానికే మాకు నాకైతే ఉండే ఇంటికి రాలిపోతుంది దెబ్బతో మళ్ళీ అదే మ్యాటర్. అయితే ఇంకా ఇప్పటికైతే ఫస్ట్ వారం అయితే నీళ్ళు పోయిలా, 2వ వారం నుంచి అయితే నీళ్ళు పోయడం స్టార్ట్ చేసాము. అదేవిధంగా చాలామంది అన్నారు పురుడు చేయలేదని సెడతారు. పురుడు కూడా ఇంకా నెక్స్ట్ వీక్లో చేయాలనుకుంటున్నాము. అదేవిధంగా ఇంకా ఈ అమ్మాయికి అయితే నీళ్ళు ఎత్తిపోయేసాం. షార్ట్ వీడియోలో పెట్టినాను మొత్తం స్టోరీ అంతా. అంటే ఇంక మా అవ్వ లేదు కాబట్టి మా అవ్వ కానీ ఉండింటే ఎలా నీళ్ళు పోయాలి అని చెప్పి ఉంటుంది. ఇంకా మా అవ్వ కూడా లేదు కాబట్టి ఎలా చేయాలి అని తెలియక మన పక్కింటి ఒక అక్క ఉన్నదన్నమాట. ఆ అక్కని తీసుకొచ్చి అన్నీ చేయించుకుంటున్నాము. అంటే ఆమె ఆయమ్మ అనమాట. అంటే పెద్దవాళ్ళు ఎవరు లేరు కదా, అందుకని శాఖను తీసుకొచ్చుకొని చేసుకున్నాను. ఎందుకంటే నాకు కొంచెం ధైర్యం తక్కువ, ఈ తాలూకు ఏగలేకపోతున్నా నేను. అసలు ఏది ఎక్కువైపోద్దా ఏది తక్కువైపోద్దా అర్థం కావట్లా. అందువల్ల మేము భయపడిపోతున్నాము. అప్పుడంటే మొత్తం ఆవు చూసుకుంటుంది కాబట్టి ఏం తెలియదు. అప్పుడు
ఇప్పుడు ఏ జైలు కొంచెం భయంగా ఉన్నది, అందుకనేసి మాకు తోడుగా అక్క ఉందన్నమాట. అక్క భయం అంటారు అసలు మామూలు భయం కాదు, ఎందుకంటే అన్ని రోజులు ఒకటిగా ఉండవు కదండి. మనకి పెద్దవాళ్ళకైతే బాగా తెలిసి ఇట్లా అనుభవం, మాకు ఇంతవరకు వీటి గురించి తెలియదు. అందులో పనికి వెళ్ళాలన్నా కూడా గాయత్రిని ఒకటే పెట్టేసుకోవాలంటే చాలా కష్టమైపోతుంది నాకు. అంటే పనికి ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా ఉంటుంది ఒక్కోసారి. ఇప్పుడు పైన కూడా లేకుండా అయిపోయింది ఈ ఎండాకాలంలో. ఏడబట్టిన చెనక్కాయ పెరుగులు ఉంటే ఆ పెరుగుల పని కూడా అయిపోయింది అనమాట. ఇప్పుడు దున్నేస్తున్నారు. ఇంకా మన బేబీ గురించి చెప్పాలంటే, మనోడి గురించి చెప్పాలంటే ప్రత్యేకంగా చెప్పేది ఏం లేదు. ఇంకా వాడే అనమాట మొత్తం. ఎప్పుడెప్పుడు చూపిస్తారాము ఏంది రాము అని మీరు చాలామంది టెన్షన్ పడవచ్చు. త్వరలో రివీల్ చేస్తానండి. ఎందుకంటే అంటే పెద్దవాళ్ళు అన్నారు అన్నమాట, ఫోటోలు తీయకూడదు అది ఇది అన్నారు. అది ఎంతవరకు కరెక్ట్ మాకు తెలియదు, కానీ వీడియోలో కూడా చూపించకూడదు అనేసి అంటున్నారు అనమాట. అందుకని మేము కూడా భయపడతా ఉన్నాం. ఇంకా వాడికి ఆరోగ్యం బాగుండాలని, ఈ అమ్మాయికి ఆరోగ్యం బాగుండాలని, నాకు ఆరోగ్యం బాగుండాలని మీరు మనస్ఫూర్తిగా కోరుకోండి. మీరు బాగుండాలని నేను కోరుకుంటాను. అదేవిధంగా ఈయనకొచ్చి ఒక సబ్బు కాదబ్బా, ఏం సబ్బులు నాయన, ఒక్కొక్కరు ఒక్కొక్క విధమైన సబ్బులు చెప్తున్నారు. ఒకరు వచ్చి మైసూర్ శాండ్ వాడు, ఒకరు వచ్చి మైసూర్ శాండ్ గోల్డ్ వాడు, ఒకరు వచ్చి సంతూరు వాడేసి, ఒక అన్నైతే వాళ్ళకి ఒక వాళ్ళు అయితే గొడవలు వేసుకున్నారు. నేను సంతూర్ వాడమంటే నువ్వు మైసూర్ గోల్డ్ వాడమంటారు అనేసి వాళ్ళే గొడవలు వేసుకునేవారు. మళ్ళీ వచ్చి ఇంకా హాస్పిటల్ దగ్గర పోయినప్పుడు హాస్పిటల్ అయితే కొన్ని రాయిచ్చారన్నమాట పౌడర్లు అవన్నీ. వాటికే బిల్లు ఒక 1500-2000 దాకా అయిపోయింది. నేనైతే తీసుకోవాలి వీటిని, ఎందుకంటే న్యాచురల్గా వాడదాం ఎందుకు ఇవన్నీ సుత్తి అనేసి నేనైతే తేలా వీటిని. ఇంకా న్యాచురల్గా వాడాలని కూడా మనకు తెలిసిన వాళ్ళు అయితే మైసూర్ శాండల్ తెమ్మని చెప్పారు. మనం తెచ్చినాను, దాన్ని వాడేసరికి కొంచెం నల్లగా వచ్చేసినాడు. మళ్ళీ ఆలోచన చేసి మళ్ళీ దాన్ని ఆపేసినా మేమైతే. ఇంకా చిన్న గుల్లలు కూడా వచ్చేసాయి, నైస్గా చిన్న గుల్లలు అయితే వచ్చేసాయి అనమాట. ఇంకా అందుకనేసి మళ్ళీ అది వద్దనేసి ఆపేసి మళ్ళీ నిన్న ఎవరు చెప్పారు గోల్డ్ తెమ్మనేసి, దాంట్లో బంగారం ఉంటుంది ఏమనేసి నేను పోయి తెచ్చినా ఆడవేసి మైసూర్ గోల్డ్. దాని పేరు అది మైసూర్ గోల్డ్ అంటే. ఆ విషయం నాకు తెలుస్తుంది కదా, ఆడేమో దాని మీద బంగారం ఉంటుంది ఏమనేసి పోయి తెచ్చిన. ఆ తెచ్చిన తర్వాత ఈరోజు వాడిందా, ఒకరోజు వాడింది అంతే. నిన్నే తెచ్చింది తెచ్చినాము. లాస్ట్కి మళ్ళీ ఆయనకి జలుబు చేసిపోయింది. ఇక సాయంత్రంగా పోయేసారు నీళ్ళు, అందువల్ల జలుబు చేసిపోయింది. అందుకని ఈరోజు పూర్తిగా రెస్ట్, సాయంత్రం పోయి ఏమంటుంది స్ట్రైక్, పూర్తిగా స్నానం స్ట్రైక్ అయిపోయింది అనమాట. అందుకని బాగా ప్రశాంతం ముఖం నేరబోతున్నాడు. తెల్లారితో జ్వరం కాస్తుందని జ్వరం టానికి పోసాను. మళ్ళీ చీకటితో వచ్చి ముక్కును పూసుకుని డాక్టర్ ఇచ్చాడు చూడు, ముక్కుల్లో పోస్తుంది చిన్న డ్రాప్స్, అది పోస్తా అంత ప్రశాంతంగా నిద్రపోతా ఉంటా. అటైతే ఈయనకైతే మొత్తం కార్యాలు ఆడ జరిగిపోయినాయి. ఎక్కడ చెప్పినా హాస్పిటల్ కడే ఏంది టీకాలు వేసారు, మళ్ళీ వచ్చి ఇంకేందా డ్రాప్స్, పోలే చుక్కలు కూడా అన్ని పోలే చుక్కలు చిన్నగా ఆడలేదు. వాడికి అర్థం కాలేదు ఏంది తీగలేదు అనేసి కొంచెం ఘాటుగా పుల్లగుంటలా చిన్నగా ఆడాల. ఇవన్నీ చిన్నప్పుడు పుట్టినప్పుడు వేయించాలని చెప్పారన్నమాట. అందువల్ల అయితే వేయించాము. వేపిస్తే మంచిదండి, అందుకని నేను వేయించాను. అదేవిధంగా మా నోటిని చూపించాలంటే కొద్ది రోజులు టైం పడుతుంది ఏమనుకోబాక ప్లీజ్. నేనైతే హ్యాపీగా ఉన్నా, ఎందుకంటే నేను ఫస్ట్ వాడి మీద ఎన్ని ప్రేమ పెట్టుకున్నానో ఆ ప్రేమ అంతా నాకు దూరం అయిపోయింది అనమాట. మళ్ళీ ఆ ప్రేమ మళ్ళీ వీడిలో పొందుకోవాలని ఆశతో ఉన్నాను. అందరికీ మరొకసారి ధన్యవాదాలండి, ఎందుకంటే మేము పెట్టే ప్రతి పోస్ట్ వీడియోకి మీరు చాలామంది సపోర్ట్ చేస్తున్నారండి. ఈ సపోర్ట్ నాకు తెలిసి ఎవరు కూడా చేయలేరు అనుకుంటా. బహుశా మీరు ఇచ్చే సపోర్ట్ వలన మేమైతే ముందుకు పోవాలని ఆశ వస్తుంది నాకు కూడా. అదేవిధంగా ఈ యూట్యూబ్ ఛానల్ గురించి మాకు ప్రత్యేకంగా తెలియదు. యూట్యూబ్ ద్వారా కొంచెం అమౌంట్ వస్తే ఇంకా మా ఫ్యామిలీని పోషించుకుంటూ వీడిని మేము చూపించుకుంటూ అట్లా ముందుకు సాగిపోవాలనుకుంటున్నా. దీనికి మీరు ఏమంటారు ఒకసారి కామెంట్ చేసేయండి. అదేవిధంగా నేను పనికి పోతానే ఇది పార్ట్ టైం జాబ్, పార్ట్ టైం వర్క్ లాగా పెట్టుకుంటాను అనమాట. అయినప్పటికీ కొన్ని విషయాల్లో నీరసం చేస్తుంది, అయినా కూడా ఏం పర్లే మీ ఇచ్చే సపోర్ట్ వల్ల ముందుకు పోతాను. ఒక్కొక్కసారి అనిపిస్తుంది నాకు ఎందుకు రబ్బన్న అయినా ఈ జీవితం చేస్తుంది, ఎందుకంటే అంటే మా అవ్వలేదు కదా అందుకని ఇబ్బంది అయిపోతుంది. ఒక్కోసారి మా అత్తలే ఎవరు లేరండి నాకు, మా అమ్మ ఉంటే ఇబ్బందిలే, వీళ్ళ అమ్మ ఉన్న ఇబ్బందిలే, ఎవరు లేరు కాబట్టి కొంచెం ఇబ్బంది అయిపోతుంది. అయినప్పటికీ దేవుడు దయ ఉన్నంతకాలం మాకేం భయం లేదు, ముందుకు సాగిపోతాం మీ సపోర్ట్ ఉన్నంతకాలం. ఇదే ఇలాంటి అప్డేట్ మీకు ఏమొచ్చిందో ఒకసారి కామెంట్ చేసేయండి. అదేవిధంగా చూసేవాళ్ళు ఇప్పటికైతే ఇంతవరకు నేను ఎప్పుడు రివ్యూ చేయలేదు కాబట్టి ఎక్కడ ఏం తెలియకుండా అయిపోయింది. మనది వచ్చి కేవపురం అనమాట. కేవపురం పక్కన విలేజ్, చిన్న విలేజ్ అనమాట. ఈ అడ్రస్ కూడా చెప్పేస్తున్నా, ఎందుకంటే ఇంక నెక్స్ట్ వీక్లో మన చిన్న ఫుడ్ అయితే పెట్టుకోబోతున్నాం. సింపుల్గా చేయాలనుకుంటున్నా, అది కూడా వీలైతే వీడియో చేసేందుకు ప్రయత్నం చేస్తాను. ఓకేనా. ఇంకా మా నమ్మకైతే నీళ్ళు అవన్నీ పోయేస్తాను అనమాట. అది కూడా సింపుల్గా జిల్లేడాకులు తగ్గించి అవన్నీ చేస్తాను అనమాట. అవన్నీ సింపుల్గా అయిపోయినాయి. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఇప్పటికైతే మనకు పుట్టింది కుమారుడని, నాకు పుట్టింది కుమారుడు అనేసి మీకు తెలియజేస్తున్నా ఈ వీడియో ద్వారా. ఓకేనా. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు అందరికీ బాయ్.